నమస్కారం, వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయ ప్రస్తుత పరిణామాలు, పరిపాలనా అంశాలపై సుదీర్ఘంగా చర్చ. ఈరోజు రేపు విజయనగరం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా విపత్తు నిర్వహణ ప్రాజెక్టు అధికారి రాజేశ్వరి. ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సమాజానికి జర్నలిస్టుల పాత్ర కీలకమని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో ప్రత్యేకంగా భేటీ అయిన లోకేష్తో భేటీ అయ్యారు. ఉత్తరాంధ్రలోని రాజకీయ పరిపాలనా అంశాలపై నారా లోకేష్తో గణపతి రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఉత్తరాంధ్రలోని ప్రస్తుత పరిస్థితులను శ్రీనివాసరావు లోకేష్కు వివరించారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం జిల్లాల కూటమి ప్రభుత్వ పాలన, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. యువగలం పాదయాత్రలో అనుభవాల పుస్తకాన్ని నారా లోకేష్ గణపతి రెడ్డి శ్రీనివాసరావుకు బహుకరించారు. సమాజంలో నిజమైన ఆధ్యాత్మిక భావనలను కలిగించడమే త్రైత సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశమని త్రైత సిద్ధాంతం నిర్వాహకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురజాడ కళాక్షేత్రంలో విజయనగరం త్రైత సిద్ధాంతం ప్రచార కార్యక్రమంలో భాగంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, మరో 3 రోజుల పాటు గురజాడ కళాక్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలు ప్రత్యేకతలు, విశిష్టతలు వివరిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా వ్యక్తుల్లో స్వార్థం, ద్వేషం పెరిగిపోయిందని, అది నిర్మూలన కావాలంటే ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలని అన్నారు. అందుకే ప్రబోధ సేవా సంస్థ ప్రజలలో ఆధ్యాత్మిక భావనను కలిగించడమే ధ్యేయంగా ప్రచార కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. (28) 2025 బుధవారం మేము కృష్ణాష్టమి వేడుకలు ఊరేగింపు కార్యక్రమం మొత్తం పొరవీధుల్లో కృష్ణ పరమాత్మని తీసుకొని ప్రతి ఒక్కరూ ఘనంగా వేడుకలు పల్లకిలో ఊరేగిస్తాం కృష్ణుడిని. ఆ రోజు ఈరోజు గోకులాష్టమి సందర్భంగా ఈరోజు కూడా పూజా కార్యక్రమాలు జరిగాయి. నిన్న కూడా కృష్ణాష్టమి సందర్భంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. కృష్ణుడు ఎవరంటే ఆయన జగద్గురువు. జగత్తులో సర్వజీవరాశులకి వర్తించే జ్ఞానాన్ని చెప్పాడు కాబట్టి ఆ జగద్గురుని గుర్తుగా కృష్ణాష్టమి వేడుకలు మేము జరుపుకుంటున్నాం. మా వల్లే ప్రపంచంలో అందరూ కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నాం. 20వ తేదీన ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనండి. కృష్ణ ప్రతిమకి నమస్కారం చేసుకొని పల్లకికి ఊరు ఎరిగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, మాలాగే మీరందరూ కృష్ణుడి భక్తులు కావాలని ఈ సంస్థ తరపున మేము కోరుకుంటున్నాము. భగవద్గీత గ్రంథం కృష్ణుడు యొక్క ముఖ్య ఉద్దేశము భగవద్గీత. ప్రతి ఒక్కరూ ఆ భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకొని మంచి మార్గంలో, కృష్ణుడు చెప్పిన మంచి మార్గం అనగా జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, జ్ఞాన జీవితం ప్రతి ఒక్కరి జీవితం జ్ఞానమయం కావాలని మేమందరూ ఎంతగానో కోరుకుంటున్నాము. మనుషులందరి మధ్య ఒక సమత్వాన్ని, సమానత్వాన్ని
సమన్వయాన్ని చేకూర్చేదే త్రైత సిద్ధాంత జ్ఞానం. కాబట్టి మేము ఆ భగవానుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఒక మతానికో కులానికో పరిమితం కాదు, ఒక దేశానికో ఒక ప్రాంతానికో కూడా పరిమితం కాదు. ఆయన జగద్గురువు, జగతికి వర్తించేటటువంటి ధర్మాన్ని చెప్పేవాడు. కాబట్టి ఈరోజు భగవద్గీత భారతదేశం మొత్తం మీద 330 రకాలుగా వ్యాపించి ఉంది. కాబట్టి అటువంటి గొప్ప సాహిత్యం అనేది మన దేశం నుంచే, మన ప్రాంతం నుంచే వెళ్ళింది. కాబట్టి అటువంటి ఆయన యాదవుడు అంటే యాద్ కలిగిన వాడైన కొత్త అర్థాన్ని చెప్తూ, ఎరుక కలిగిన వాడైన కొత్త అర్థాన్ని చెప్తూ, శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు యోగీశ్వరుడే అని ఒక కొత్త అర్థాన్ని చెప్తూ, నిజంగా దేవునికి భగవంతునికి వ్యత్యాసము, దేవుడంటే ఒక అవతార పురుషుడని, భగవంతుడంటే ఒక అవతార పురుషుడని, దేవుడంటే విశ్వవ్యాప్తుడని, ఇట్లాంటి ఆధ్యాత్మికంలో ఎన్నో సంచలమైన విషయాలను తెలిపేదే త్రైత సిద్ధాంత జ్ఞానం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొండి ఆ దేవుని పల్లకి ఊరేగింపు కార్యక్రమం ఇక్కడ బుధవారం రోజు విజయనగరం పట్టణంలో జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఆ దేవుని దర్శించుకోండి. ఎక్కడైతే పల్లకి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు పడతాయి. ఇప్పుడు కూడా ఇవి ఎన్నో రకాల అనుభవాల రూపంలో మనం చూసుకున్నాము. కాబట్టి దేవుని ఉత్సవం జరిగే రోజు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రబోధ సేవా సంస్థ తరపున మేము మీడియా ముఖ్యంగా. విజయనగరం పెద్ద చెరువు గట్టును ఆనుకుని ఉన్న శ్రీ విజయసాగర దుర్గా మల్లీశ్వరి గోపుర శిఖరం ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గత ఏడాది ఆగస్టు 30వ తేదీన మూల విరాట్ అమ్మవారిని పెట్టామని, ఈరోజు అమ్మవారి గోపుర శిఖరం ప్రతిష్టను అమ్మవారి కృపతో చేసుకున్నామని ఆలయ కమిటీ ప్రతినిధి కొండబాబు తెలిపారు. 17 ఏళ్ల క్రితం చిన్న ఫోటోతో ప్రారంభించిన ఆలయ నిర్మాణం జిల్లాలో ఉన్న పెద్దలు భక్తుల సహకారంతో గుడిని ఈ స్థాయికి తీసుకురాగలిగామని అన్నారు. అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి ముందు తమ బాధలు చెప్పుకుంటే అవి పరిష్కారమయ్యే అవుతున్నాయని విశ్వాసంతో అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. 17 ఏళ్లుగా పడిన శ్రమ ఫలితంగా ఈ ఆలయ నిర్మాణం అభివృద్ధి చెందుతుందని అన్నారు. విజయనగరం నడిబొడ్డులో ఉన్నటువంటి పెద్ద చెరువు ఒడ్డున వెలసి ఉన్నటువంటి శ్రీ 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 విజయసాగర దుర్గామలేశ్వరి అమ్మవారి ఆలయం గోపుర శిఖర ప్రతిష్ఠ చేయడం జరిగింది. మా యొక్క 15 సంవత్సరాల కష్టానికి ఫలితం ఇది. ఒక చిన్న మొక్కగా పెట్టినటువంటి వేప మొక్కలు, రావి మొక్కలు ఈరోజు భక్తులతో పూజలు అందుకుంటూ వారి మనసులో ఉన్నటువంటి కోరికల్ని ముడిపుల రూపంలో స్వీకరిస్తూ ఈ ఆలయాన్ని దర్శించుకొని వారి మనసులో ఉన్నటువంటి కోరికల్ని అమ్మవారి దగ్గర నివేదించిన తర్వాత 100కి 99 మంది మా యొక్క కోరికలు నెరవేరినాయని అమ్మవారి దగ్గరికి తిరిగి వస్తూ అమ్మవారికి వారి వారి మొక్కులు పసుపు కుంకాలు చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం ఆగస్టు 30వ తేదీన మూల విరాట్ అమ్మవారిని మనం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే ఆ రోజు గోపురాలు కట్టుకున్నామో ఆ గోపురాలకు శిఖర ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ విజయనగరం పట్టణంలో, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఇది కేవలం హిజ్రాల గుడి కాదు, భక్తులందరిది. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పాత్రలు కాగలరని కోరుకుంటూ ఉన్నాం. జయ దుర్గా భవాని. విజయనగరం జిల్లాలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా విపత్తు నిర్వహణ ప్రాజెక్టు అధికారి ఎం రాజేశ్వరి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి ఆమె వాద్యం న్యూస్తో మాట్లాడారు. ఈరోజు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. రాజాం, రేగిడి, ఆమ్దాల వలస, సంతకవిటి, తెర్ల మండలాల్లో 45 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. వర్షం పడే సమయంలో ప్రజలు ఎవరూ బయట ఉండకూడదని, పిడుగులు, ఉరుముల ప్రభావానికి లోను కాకూడదని సూచించారు. ప్రజల్లో అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎవరికి ఏ అవసరం వచ్చినా కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని తెలిపారు. ఆయా మండలాల తహసీల్దార్లకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మనకి హెవీ రైన్స్, మోడరేట్ రైన్స్ దృష్ట్యా ఏపీఎస్డిఎంఏ జిల్లాకి ఒక బులెటిన్ రిలీజ్ చేశారండి నిన్న.
దాని ప్రకారంగా ఈ 2-3 రోజుల్లో కూడా జిల్లాలో మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్స్ నమోదవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఉండడం వల్ల ఈ వర్షాలు అనేవి ఇప్పుడు నార్త్ కోస్టల్ ఆంధ్రకి సంభవించడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా జిల్లా స్థాయి నుండి సమాచారం ఈసరికే న్యూస్ బులెటిన్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాము. ఇది మొత్తం 3 రోజులై కూడా మనకి వర్క్ చేస్తుంది. దీనికి సంబంధించిన సిబ్బంది 236947 నెంబర్లో ఉండి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినా, ఎక్కడైనా ఎటువంటి డ్యామేజెస్ కానీ లేకపోతే ప్రజలకు అసౌకర్యం కానీ ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేయడానికి వీలుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరూ మండల అధికారులకి మరియు జిల్లా అధికారులందరికీ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. దీని దృష్ట్యా మరి ప్రజలు ముఖ్యంగా ఎటువంటి సంఘటనలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు 2 రోజులు ఆల్రెడీ గడిచిపోయింది. కాకపోతే రేపు కూడా మోడరేట్ నుంచి హెవీ రైన్స్ పడడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు వర్షపాతం నమోదు చూసుకున్నట్లయితే 15 mm నమోదు డిస్ట్రిక్ట్ యావరేజ్. మరి రేపు కూడా ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించి సంతకవిటి, రేగిడ ఆమదాల వలస, నెక్స్ట్ రాజాం, తెర్లాము, వంగర ఈ మండలాల వైపు ఎక్కువగా 45 mm వరకు నమోదు అవ్వడానికి అవకాశం ఉన్నదని మనకి న్యూస్ బులెటిన్ ద్వారా తెలియవచ్చింది. మరి మండలాల అధికారులు మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన చోటు కూడా 30 mm లోపున వర్షం నమోదు అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియచేయడమైందండి. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు విజయనగరం పట్టణం మయూరి కోడల వద్ద ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్లో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రాష్ట్ర చిరంజీవి అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడు ఆదేశాల మేరకు జిల్లా చిరంజీవి అసోసియేషన్ అధ్యక్షుడు రామ్జీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ రక్తదానం చేసిన చిరంజీవి అభిమానులు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు అభినందించారు. న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్లో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి రక్తదాతలు మెగా ఫ్యామిలీ అభిమానులు వచ్చి ఈ రక్తదానం చేసి ఆనందంగా పరిచారు. ఈ రక్తదానానికి ఇచ్చేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఏ కార్యక్రమం చేసినా మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాల స్ఫూర్తిగా నేడు ఈ రక్తదాన శిబిరం చేయబడింది. ఈ వారోత్సవాల భాగంగా మొన్న మొక్కలు నాటే కార్యక్రమం చేసాం. నేడేమొచ్చి ఈ రక్తదాన శిబిరం ఇలా రోజుకో కార్యక్రమం చేసుకుంటూ సేవా కార్యక్రమం చేసుకుంటూ చిరంజీవి గారి ఆశయాలకు పూర్తిగా చేసుకుంటామని. గర్భిణీలకు మరియు డయాలసిస్ పేషెంట్లకు అలాగే తలసీమ పేషెంట్ల కోసం ఆయన ఎంతో చొరవ చూపి 30 మంది దాకా రక్త దాతలను సేకరించారు. అలాగే ఇప్పటి వరకు ఒక 20 మంది డొనేట్ చేశారు. వారికి మా బ్లడ్ బ్యాంక్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. అలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రక్తదాన శిబిరాలు కాకుండా ఎప్పుడైనా సరే అత్యవసర సమయంలో నెగిటివ్ గ్రూపులు కానీ మరియు హార్ట్ సర్జరీస్ టైంలో కానీ ఏదైనా బ్లడ్ అవసరమైన మేము ఫోన్ చేయగానే స్పందించి పేదలకు నిరాశలకు ఎల్లవేళలా ఆయన తోడుంటున్నారు. వారు మరీ మా బ్లడ్ బ్యాంక్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే రక్తదాన శిబిరాలు కాకుండా అన్నదాన కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, అలాగే పేద పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్ళు మరియు పెన్నులు లాంటివి విద్యార్థులకి ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఇలాంటి అభిమానులు చిరంజీవి గారికి ఉండడం, ఇలా మంచి మార్గదర్శనంలో వెళ్ళడం సమాజానికి మరియు మానవాళ్ళకు కూడా ఎంత మేలు చేస్తుందని మేము గాఢంగా నమ్ముతున్నామండి. ఆంధ్రప్రదేశ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నుకున్నారు. రాజీవ్ నగర్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9 మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గం కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఎం హరిప్రసాద్, ఉపాధ్యక్షులుగా టీఆర్కే కుమార్, కార్యదర్శిగా అజిత్ కుమార్ నాయక్ ఎన్నిక కాబడ్డారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టిఎస్ జోగారావు మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ను భర్తీ చేయాలని అన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలపై తమ అసోసియేషన్ ఎన్నో పోరాటాలు చేస్తుందని చెప్పారు.
అండ్ పార్వతీపురం ఉమ్మడి జిల్లా నాన్ టీచింగ్ అసోసియేషన్ అందరూ కూడా ఎలక్షన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడి జరిగింది. అందరూ కూడాను చాలా సంతోషం. ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఈ నాన్ టీచింగ్ సమస్యలు వాటన్నిటి మీద ఆల్రెడీ స్టేట్ వారు అందరూ కూడా ముందుగానే దాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ జిల్లా బాడీని కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి మా స్టేట్ అసోసియేషన్, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషను తలాక కోరిక అంటే అభ్యర్థన మేరకు ఈ జిల్లాలో ఈరోజు మేము ఎలక్షన్ కండక్ట్ చేసాం. అయితే ఈ ఎలక్షన్లో అందరూ కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా బాడీని ఎన్నుకోవడం జరిగింది. అంటే పార్వతీపురం, విజయనగరం 2 ఉమ్మడి జిల్లాగా మొత్తం ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీ మొత్తం 7 పోస్టులకి మేము యునానిమస్గా ఎలక్షన్ చేసి 7 ఎన్నుకున్నాం. మరి ఇది స్టేట్కి ఇవాళ పంపిస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా గవర్నమెంట్ కాలేజీలో ఏమైందంటే నాన్ టీచింగ్ తలక మెంబర్స్ తగ్గిపోతున్నారు, రోజుకి తగ్గుతున్నారు. మరి దీన్ని కనీసం కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కూడా లెక్చరర్స్ అయితే నింపుతున్నారు, కానీ ఈ నాన్ టీచింగ్ నింపకపోవడం నుంచి మాకు పని భారం చాలా ఎక్కువ అయిపోతున్నది కాలేజీలో. కొన్ని కాలేజీలో అయితే అసలు నాన్ టీచింగే లేరు. అటువంటి పరిస్థితుల్లో చేసిన వాడి మీదే భారం పడిపోయి అటు ప్రిన్సిపాల్స్, ఇటు నాన్ టీచింగ్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి దీని గురించి కూడా ఒక రిప్రజెంటేషన్ స్టేట్కి ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ఏపీ ఎన్జిఓస్ ద్వారా అసోసియేషన్ ద్వారా మేము మా సెక్రటరీ గారికి పంపించి దాని మీద తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను త్వరితగతిన చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 6వ వార్షిక మహోత్సవాలు నగరంలోని కనపాక యూత్ హాస్టల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం రాజ్య అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఉద్యోగుల సమస్యలపై రండి టీ తాగుదాం మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించడం జరిగిందని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి బాలభాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా మేము 5వ తారీఖు నుంచి రండి మాట్లాడుకుందాం టీ తాగుతనే కార్యక్రమం పెట్టామండి. అది కేఆర్ సూర్యనారాయణ గారి యొక్క ఆలోచన నుంచి వచ్చిన ఒక మంచి ఆలోచన. దాని ప్రకారం మరి ఉద్యోగుల సమస్యల్ని వివిధ రూపాల్లో వీడియో రూపాల్లో ప్రొజెక్ట్ చేసి అన్ని కార్యాలయాల్లో కూడా ప్రదర్శన చేశాము. వాళ్ళందరితో ఒకటే చెప్పాము, ఈ యొక్క సమస్యలపైన మీ సంఘాలతో కూడా మాట్లాడండి, లేదు వాళ్ళు మాట్లాడకపోతే మాతో రండి, పోరాటం శాశ్వత పోరాటం చేసి ప్రభుత్వం చెప్పి సాధించుకుందని చెప్పామండి. ఆ విధంగా అన్ని మాకున్న 10 తాలూకాల్లో కూడా కార్యక్రమాలు జరిపించాము. మరి జిల్లా కేంద్రంలో ఒక 4 చోట్ల చక్కగా ఈ యొక్క రండి తీర్థం ప్రోగ్రాం చేసామండి. దాని తర్వాత ఈరోజు సంఘం 2019 సంవత్సరంలో మరి రికగ్నిషన్ పొందింది. నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ మరి 1వ తరగతి జీతాలు ఎందుకు ఇవ్వాలనే పరిస్థితి నుంచి 1వ తరగతి జీతాలు ఇవ్వాలి అనే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి కేఆర్ సూర్యనారాయణ నాయకత్వంలో ఏబీజే సంఘాన్ని చెప్పి సందర్భం మీ అందరూ తెలియజేస్తున్నామండి. దీనికోసం అందరూ చాలా కష్టపడి మరి ఏ ఒక్క సంఘానికి ఆస్తులు లేకపోయినా సొంతంగా ఆర్థికంగా సమకూర్చుకొని అందరం కూడా మరి డబ్బులు వేసుకుని మరి సంఘానికి మరి ఉద్యోగస్తులకి మేము సర్వీస్ ఇస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్కి అందరికీ కలిపి సుమారుగా 32,000 కోట్ల రూపాయలు గత 6-7 సంవత్సరాల నుంచి బకాయిలు ఉండిపోయినాయి. మరి గత ప్రభుత్వంలో ఎంతో దారుణమైన ఉద్యోగుల విషయంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాల దయనీయ పరిస్థితుల్లో ఉండడం వల్ల మా ఉద్యోగులు మరీ దారుణంగా చూశారు. మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలోనే ఏం చేయాలన్నా ఆ అవాంతరాలే వాళ్ళకి ఎదురవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మా ఎరియర్స్ ఈ అబౌవ్ 30,000 కోట్ల రూపాయల తాలూకా బకాయిలు ఏ రకంగా మాకు చెల్లిస్తారు అనేది మాలో ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా ఉంది. సుమారుగా 6-7 సంవత్సరాల నుంచి ఉద్యోగులకి, పెన్షనర్స్కి అసలు ఆర్థిక లబ్ధి అనేది ఏ రూపంగా మనం చూడడం కష్టతరం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. అలాగనేసి ప్రభుత్వం మీద
తిరగబడే ఆలోచన లేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇరుకులో పడిపోయిన రోజులు ఇవి గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల ద్వారా. కాబట్టి మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని మాకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నడుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన వీర మహిళలకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పుకాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి హాజరయ్యి ఘనంగా సన్మానం చేశారు. మొత్తం 9 మంది వీర మహిళలకు సన్మానం చేపట్టారు. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం విశేష సేవలు అందించిన వీర మహిళలను సన్మానించుకోవడం అభినందనీయమని అన్నారు. మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు ఇక్కడ జరుపుతున్నాం. అయితే ఈరోజు మహిళలందరినీ కూడా సత్కరించుకొని వాళ్ళందరికీ కూడా టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా అందరికీ మొమెంటోస్తో పాటు పళ్ళు అన్నీ కూడా మనకి అరేంజ్ చేసిన మా రామకృష్ణ గారు బాలు గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ముందు నన్ను సన్మానించారు. చూస్తే ఎప్పుడు కూడా బాలు గారు మహిళలకి ఫస్ట్ అది జనసేన వైబ్స్ అనుకోండి, లేకపోతే చిరంజీవి గారు ఇచ్చే స్ఫూర్తి అవనియండి, ఇవన్నీ కూడా సంబంధించి ఎప్పుడు బాలు గారు మహిళలకి ఎప్పుడు ఎన్ని ఇబ్బందులైనా సరే ఆ ప్రోగ్రాం వారోత్సవాల్లో ఫస్ట్ మహిళలకి సన్మానించుకోవటం, అలానే రక్తదానం అని తర్వాత వేరే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా జనసేన పార్టీ ఆఫీస్లో ఈ ప్రోగ్రాం చేసాం. మహిళలందరం కూడా దీనికి ప్రజెంటే ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చిరంజీవి గారికి మా అందరూ ఆశీస్సులు, పెద్ద ఆయనైనా మా వైబ్స్ ఏదైతే ఉన్నా ఆయనకి ఎప్పుడు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలని మా అందరి వైపు నుంచి చిరంజీవి గారు విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో APUWJ 68వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకీల్ జిందాల్, ATK స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఖలీల్ బాషా విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తొలుత స్వర్గీయ గురజాడ అప్పారావు, సర్ సివై చింతామణి, మానకొండ చలపతిరావు చిత్రపటాల వద్ద జ్యోతి వెలిగించి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ప్రజా సంక్షేమం కోసం, సమాజ అభివృద్ధి కోసం జర్నలిస్టులు శ్రమించడం గొప్ప విషయమని అన్నారు. జర్నలిజం వృత్తి సవాళ్లతో కూడుకుందని అన్నారు. సమాజంలోని మంచి చెడులను బయటికి తీయగలిగే శక్తి ఒక్క జర్నలిజానికే ఉందని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. నగరంలోని జర్నలిస్టులు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించేందుకు సైతం ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు విభాగానికి జర్నలిస్టుల సహకారం గొప్పదని అన్నారు. జర్నలిస్టులకు త్వరలో QR కోడ్తో కూడిన వెహికల్ పాసులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్ల సర్వీస్ నిండిన సుమారు 90 మంది సీనియర్ జర్నలిస్టులను, చిన్న పత్రికల ఎడిటర్లను జిల్లా కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు. ఒక టాస్క్ మనకి ఇచ్చినారు, మీ అందరూ కలిసి సింగిల్ లిస్ట్ ఇవ్వండి, నేను మరుసటి రోజు మీకు హౌస్ సైట్స్ ఇచ్చేస్తాను. సింగిల్ లిస్ట్ ఇవ్వలేదు తప్పు కలెక్టర్ గారికి కాదు, మంది మనకు హౌస్ సైట్ వస్తుందో లేదు, కానీ ఐసెల్ మాత్రం వచ్చింది సార్. అదే ఒకరోజు కాదు. సో కలెక్టర్ గారిని తప్పు పట్టడం అనేది చాలా తప్పు, అది మన తప్పు. మనం సింగిల్ లిస్ట్ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. కాబట్టి మిత్రులు, ఒక విషయాన్ని కలెక్టర్ గారు, ఆయన జర్నలిస్టు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మానవత దృక్పథంలో ఏ యాంగిల్లో మేము అంటే మా తాలూకా ఇది సార్కి తెలిసిపోయింది. కాబట్టి సారే మా దగ్గర ఉన్న 4-5 యూనియన్లు కూర్చుని పెట్టి మీరు ఒక సింగిల్ లిస్ట్ ఇవ్వండి, నేను 3 సంవత్సరాలు ఉంటాను, నేనేం వెళ్ళిపోను, నేను నుండి మీకు ఇచ్చిన తర్వాత ఈ ఊరి నుంచి వెళ్తాను అని అంటారు. నాకు తెలుసు. ఎగ్జిక్యూటివ్ విషయంలో ఖచ్చితంగా మనం కూడా కొన్ని నిబంధనలు పాటించాలి.
పాటించక తప్పదు. ఎందుకంటే మనం కొన్ని నిబంధనలు పాటిస్తే మిగతావి ఏమైనా అటు ఇటు ఉన్నట్లయితే చైర్మన్గా మనకు ఖచ్చితంగా ఈ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది. మాకు ఈ సమస్యను మీరు పరిష్కరించడానికి మన దగ్గర ఏమీ లేవు, ఊరకనే మనం అంటున్నాం తప్ప. కానీ సార్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య మీరు పరిష్కరించాలి మనం ఏమైనా చెప్పగలిచామా? ఆయన దగ్గర పెండింగ్ కూడా ఏమి లేదు, పెండింగ్ మాట కాదు, ఫైల్ కూడా లేదు. మన దగ్గర ఉండేది ఏంటంటే మనం చెప్తుంటాం, ఆయన మీ ఇష్టం, మీరు సింగిల్గా రమ్మంటారు, మనం సింగిల్గా వెళ్ళాలి. జర్నలిస్టులు చాలా చాలా మంచి పని చేస్తున్నారు. సో అందరూ జర్నలిస్టు చాలా కష్టపడుతూ డిఫికల్ట్ కండిషన్స్లో పని చేస్తూ దాంట్లో కూడా చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మీ అందరూ కూడా ఈ పాయింట్ ఈరోజు రేస్ చేయడం జరిగింది. సో అయినా ఎన్ని మందులు ఉన్నా సరే మీరు మీ వంతు కృషి చేస్తూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఏదైతే ప్రభుత్వం కానీ మేము అధికారులు కానీ ఏదైతే మేము పని చేస్తున్నామో అది ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెస్ లేకుండా నేనేం చేసినా సరే అది ఎవరికి తెలియదు. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, అది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు చాలా సహయోగపడుతున్నారు. అదేవిధంగా ఎక్కడైతే కొన్ని తప్పులు జరుగుతాయో, ఎక్కడైతే కింద స్థాయిలో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయో, ప్రాబ్లమ్స్ ఉంటాయో అది కూడా దృష్టికి తీసుకురావడం అది కూడా చాలా అంతే ఇంపార్టెంట్. ఓన్లీ పోగొడుతూ కానీ పాజిటివ్గా రాయడం కానీ ఉండదు. సో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అది కూడా హైలైట్ చేయడం, అది కూడా చూపించడం. చాలాసార్లు పైన ఉన్న అధికారులకి కింద ఏం జరుగుతుందని తెలియదు, పూర్తిగా తెలియదు. సో ప్రెస్ దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. సమాజంలో జరుగుతున్న మంచిని చెడుని అన్నిటిని బయటికి తీసే ఏకైక వృత్తి మీది, జర్నలిజం అనే వృత్తి. దీన్ని ఇంతకాలం ఆయన చెప్పిన అంత సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సార్, పిల్లలు ఎవరు లేరని చెప్పని ఇంతకాలం మీరు భుజాల మీద మోస్తున్న నిజంగా మీ అందరికి కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీన్ని ఎక్కువ కాలం కొనసాగడం ఈ జర్నలిజం ఎక్కువ కాలం కొనసాగడం అనేది అంత సులువైన విషయం అయితే ఏం కాదు. ఎన్నో ఒదుగుడులు ఎదుర్కోవాలి, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. సరైన పెద్ద పత్రిక కూడా సరైన జీతాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేరు. చిన్న పత్రికలో వస్తుందో రాదో తెలియదు. ఇటువంటి పరిణామాల్లో మీరు ఇంకా ఈ వృత్తిని, ఈ సాంప్రదాయాన్ని, నేను ప్రజల యొక్క సమస్యల్ని వెలుగు తీయాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలని, ప్రజల్లో ఒక చైతన్యం కలగజేయాలని మీరు చేస్తున్న ఈ ఉద్యమానికి మీ అందరూ కూడా నేను నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన జిల్లాలో వచ్చేటప్పటికి సహజంగా నేను కానీ ఎస్పీ గారు కానీ నేను ఆయన చూస్తూ ఉంటాను. రెగ్యులర్గా కొంతమంది జర్నలిస్టులు మేము రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం. కలవని రోజు అంటూ మాకు ఈ జిల్లాలో ఎప్పుడు లేదు. అది రాష్ట్ర విషయం పక్కన పెట్టేసుకున్నాం, మాకు అనవసరం విషయం. అది జర్నలిస్ట్ మిత్రులనే కొంతమందిని డైలీ మేము కలుస్తూనే ఉంటాం. నేను గారు కానీ ఎస్పీ గారు కానీ మేము సమస్యలు వింటూనే ఉంటాం. జిల్లాలో పరిస్థితి ఎలా జరుగుతుందో మాకు తెలుసు. ఏ మండలంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మేము మీ ద్వారా తెలుసుకుంటాం. మాకు ఆ ఇన్ఫర్మేషన్ సోర్స్ కూడా మీదే. మీ ద్వారా తెలుసుకున్న సమస్యలు పరిష్కరించడంలో మేము కాస్త అడుగు ముందు వేయడానికి కారకులు మీరే, మీ దగ్గర ఇచ్చే సమాచారాన్ని బట్టే. అటువంటి వ్యక్తులు మీరు కొన్ని సమస్యలు చెప్పారు. ఒకటి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి నేను మొన్న గత అమ్మవారి పండుగ కానివ్వండి, మొన్న జనవరి 1 కానివ్వండి, దాదాపుగా అందరికి కూడా అది పెద్ద పత్రిక కానివ్వండి, చిన్న పత్రిక కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. నేనే చెప్పి మీరు తీసుకొస్తారు సార్ పలానా డిపార్ట్మెంట్కి ఉందని నేనే చెప్పాను. అందుకే డబ్బులు ఏమైనా రావు, ఇంకో డిపార్ట్మెంట్ ఇస్తానని అలాగే అలర్ట్ చేశాను. దాదాపు వచ్చినాయి. కానీ నా మిత్రులు చెప్పినట్టు ఏమన్నా మిగిలిపోయి ఉంటే నేను వెంటనే 1 వీక్లో అవన్నీ కూడా క్లియర్ చేసి ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం మారుస్తుందని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి అన్నారు. స్థానిక లోకబంధు రెసిడెన్సీలో ఆదివారం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ జరిగింది. ముందుగా సిఐటియు జెండాను ఆశా యూనియన్ నాయకురాలు లంక శాంతి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ఆమె మాట్లాడుతూ దేశాన్ని అదానికి అప్పగించేందుకు మోడీ, అమిత్ షా పనిచేస్తే రాష్ట్రాన్ని కూడా అదానికి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మెటర్నిటీ సెలవులు 6 నెలలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ వర్తింపు చేయాలని, వయోపరిమితి పెంచాలని ఆందోళన చేస్తే
కూటమి ప్రభుత్వం కొన్ని హామీలను మాత్రమే అమలు చేసేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, ఎస్ గోపాలం, యూటీఎఫ్ నాయకులు కె విజయగౌరి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుధారాణి, సిఐటియు నాయకులు సురేష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిల భారత మహాసభలో 2025 డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు మొత్తం కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, యువతలు, విద్యార్థులు అందరూ కూడా హార్దికంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులని కాలరాసేటటువంటి పనిచేస్తూ ఉంది. లేబర్ కోడ్లను తీసుకొచ్చి యాజమాన్యానికి అనుకూలంగా కార్మిక చట్టాలన్నింటినీ మార్పు చేసింది. అంబానీ, అదానీ రాష్ట్రాలుగా మార్చేసి పనిచేస్తా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కాకుండా అదానీ రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం మార్చేసింది. ఆశా వర్కర్లకి అనేక సంవత్సరాలుగా గ్రాట్యుటీ కావాలని, పెన్షన్ కావాలని, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని, 60 ఏళ్ళకి 62 ఏళ్ళకి పెంచాలని, ఇన్సూరెన్స్ వీటి కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో వాటన్నిటిని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్సు, అలాగే గ్రాట్యుటీ, 60 నుంచి 62 ఏళ్ళకి పెంపుదల, అట్లాగే మెటర్నిటీ లీవ్ ఇచ్చారు. కానీ ఆశా వర్కర్ 24 గంటలు పనిచేస్తూ ఉంది. ఆమెకి ప్రభుత్వ సెలవులు ఇచ్చేటటువంటి పని చేయలేదు. ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని దహన సంస్కారం. నగరంలోని ఎంజీ రోడ్ ట్రిపుల్ జ్యువెలరీ షాపులో మొదటి వార్షికోత్సవ సందర్భంగా బంపర్ డ్రా నిర్వహించారు. షాప్ యజమానులు కేదార్ శెట్టి సీతారామూర్తి, రవ్వ శ్రీనివాసరావు, మంచుకొండ నాగరాజు ఆధ్వర్యంలో బంపర్ డ్రాను వినియోగదారుల సమక్షంలో తీశారు. మర్రిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ కీర్తన మారుతి ఎస్ప్రెస్సో కారును బంపర్ డ్రాలో బహుమతిగా గెలుచుకున్నారు. ఆమె లక్కీ కూపన్ నంబర్ 8567. ఈ సందర్భంగా కేదార్ శెట్టి సీతారామూర్తి, రవ్వ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏడాది పాటు వినియోగదారులు తమ షాపును ఆదరించారని అన్నారు. తక్కువ ధరలకు నాణ్యమైన బంగారు ఆభరణాలు షాపులో లభ్యమవుతున్నాయని చెప్పారు. రానున్న కాలంలో వినియోగదారులు త్రిబుల్ షాపును మరింతగా ఆదరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో త్రిబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. త్రిబుల్ జ్యువెలరీస్కి ఇంత బాగా మీరు ఆదరించి మార్కెట్లో కానీ లేకపోతే ఇప్పుడున్న జ్యువెలరీ ఇండస్ట్రీలో కానీ సో అందరికీ కూడా మాకు మీ సహకారం మాకు బాగా లభించింది. సో మరెన్నో బ్రాంచ్లకి మీ సహకారం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలాంటి కస్టమర్స్ ఉన్నన్ని రోజులు మాలాంటి షోరూమ్స్ ఎన్నో వచ్చి ఎంతోమందికి ఉపాధిని అందిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన త్రిబుల్ జ్యువెలర్స్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ నిమిత్తం మారుతి ఎక్స్ప్రెస్ అన్న డ్రా తీయడం జరిగింది. ఇప్పుడే ఈ డ్రా ముగించుకొని ఈ వేడుకలు చేసుకున్నాము. ఈ సంవత్సరం పాటు మాకు సహకరించిన కస్టమర్లందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ మరింతగా మమ్మల్ని ప్రోత్సహించి మనం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి త్రిబుల్ సంస్థ తరఫున లక్కీ డ్రా, బంపర్ డ్రా కింద మనం కారుని ప్రకటించాం. శ్రావణ మాసం సెకండ్ వీక్ బంపర్ ఆఫర్ కింద మరి కారును ప్రకటించినందున కస్టమర్తో మనం ఈ టికెట్ తీయించిన తర్వాత లక్ష్మి కీర్తన మర్రిపిల్లె ఆవిడికి ఫస్ట్ ఫ్రేగా కారు ఫ్రేజ్గా వచ్చింది. మరి త్రిబుల్ సంస్థ ఓపెన్ అయిన దగ్గర నుంచి అనేక రకాలుగా ఫ్రేజులు పెడుతూ వస్తువులు కూడా గోల్డ్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా మరి త్రిబుల్ ఫార్మ్ విజయనగరానికి ఇంట్రడ్యూస్ చేసింది. తక్కువ వేస్టేజ్తో మంచి వెరైటీలు ఇస్తున్న సంస్థగా తక్కువ కాలంలో గుర్తింపు పొంది మరి త్రిబుల్ సంస్థ విజయనగరంలో ఒక మంచి సంస్థ కింద ముందుకు వెళ్తుంది. మరి ఇందులో భాగస్వాములుగా మరి మేమందరం కూడా ఉంటూ ఈ ఫర్మ్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ మన స్వామి గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తుందని తెలియపరుస్తూ ఈ అవకాశం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో భేటీ అయిన వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు. ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయ ప్రస్తుత పరిణామాలు, పరిపాలనా అంశాలపై సుదీర్ఘంగా చర్చ.
ఈ రోజు రేపు విజయనగరం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా విపత్తు నిర్వహణ ప్రాజెక్టు అధికారి రాజేశ్వరి. ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సమాజానికి జర్నలిస్టుల పాత్ర కీలకమని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.